హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ 2024లో చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి బట్ ఏదైనా సినిమా పోస్ట్ పోన్ అయ్యి మనం బాధపడ్డామంటే అది ఒక్కగానొక సినిమా కల్కి 2898 ఏడి నాగశ్విన్ డైరెక్షన్లో మైథలాజికల్గా సైన్స్ ఓరియంటెడ్గా రాబోతున్నటువంటి సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఈ సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా నటించడం వల్ల సినిమా మీద కాస్త ఇప్పటి వరకు వచ్చిన సినిమాలతో కంపేర్ చేస్తే ఈ పాన్ ఇండియన్ మూవీ మీద నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైడ్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేటటువంటి సీన్స్ అయితే కనిపించారన్నమాట ప్రెసెంట్ నాగశ్విన్ ఏంటంటే ఈ సినిమాని ఎలక్షన్స్ టైం వల్ల మే 9th రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమాని జూన్ 27th అయితే పోస్ట్ పోన్ చేశారు కాస్త ఇబ్బందికరంగా అనిపించింది బట్ వాట్ ఎవర్ మాక్సిమం సినిమాలకు వెళ్ళక కలెక్షన్స్ తగ్గిపోతాయి అనేటటువంటి ఆలోచనతో మొత్తానికి తెలివైన డెసిషన్ తీసుకున్నారు నాగశ్విన్ సో జూన్ 27th ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా చాలా త్వరగా సాగుతున్నాయి సో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారంట నాగశ్విన్ సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీ అదే హైదరాబాద్ లో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పెద్ద సెట్ తో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటి వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఏంటంటే ఈ మంత్ 22nd ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారంట మూవీ టీం అంతా ఇంకా అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు బట్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే 27th నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబట్టి ఈ 22nd ప్రీ రిలీజ్ చేసాం అనుకోండి దాని తర్వాత ఆటోమేటిక్గా ట్రైలర్లు వాటిని లాంచ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అని అనుకున్నారేమో మూవీ టీం అంతా మొత్తానికి ప్రభాస్ హీరోగా అండ్ అలానే అమితాబ్ బచ్చన్ ఒక అశ్వత్థామ క్యారెక్టర్లో కనిపిస్తున్నటువంటి ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే దిశా పటాని నటిస్తున్నారు అండ్ వాళ్ళతో పాటు ఉలగనాయకన్ కమల్ హాసన్ అండ్ దాని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ ఈ విధంగా చాలా మంది యాక్టర్స్ ఈ సినిమాలో ఉన్నారు సో అంతేకాదు మధ్యలో ఇంకొన్ని సస్పెన్స్ క్యారెక్టర్స్ కూడా రిలీజ్ చేయబోతారు అనేటటువంటి వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి ఈ కల్కి 2898 మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ సినిమాలో లేదా మొన్న రిలీజ్ అయినటువంటి టీజర్కి సంబంధించిన దాంట్లో మీకేమనిపించింది అన్న కాన్సెప్ట్ని అయితే చెప్పడం మాత్రం మర్చిపోతుంది కామెంట్ సెక్షన్లో ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ని చాలా తెలివిగా అయితే రిలీజ్ చేశారు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా ఏదో ఉండబోతుంది కథ మొత్తం ఈ క్యారెక్టర్ మీద నడవబోతుంది అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది నాకైతే పర్టికులర్గా సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడెప్పుడు జూన్ 27th అవుద్దా కల్కి 2898 ఎప్పుడు చూద్దామని సో నాగశ్విన్ మరొక చరిత్రను సృష్టించబోతాడు లైక్ రాజమౌళి బాహుబలితో ఒక మంచి చరిత్ర సృష్టించినట్టు అదేవిధంగా నాగశ్విన్ మరో ఏదైనా ఒక మైథలాజికల్ సైన్స్ వర్షన్లో ఒక కొత్త మూవీని సృష్టించబోతాడా అనేటువంటి ఆలోచనలు అయితే నాలో ఉన్నాయి మరి మీ ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్